బీజేపీ అంటే బాగా గుర్తు చేసారు. ఎట్లా చూస్తారు? బండి సంజయ్ వర్సెస్ ఈటెల మధ్య వార్ నడుస్తున్నది. ఆయన బహిరంగంగానే ఈటెల కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆయన కొత్త పార్టీ పెడతారనే చర్చ వస్తున్నది. ఏమైనా కామెంట్ చేస్తారా అద్దంకి దయాకర్ గారు బీజేపీ నాయకుల వారి మీద? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ నుంచి విడిపోయేటప్పుడు దాదాపు ఒక 1 మంత్ నేను బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆయనకు. ఏంది వాళ్ళకు ఓకే. ప్రమోట్ చేయడంలో. ప్రమోట్ అంటే మీన్స్ ప్రొటెక్షన్ కొరకు. హ్మ్. ఎందుకు ఉద్యమకాలం నుంచి మాతో కలిసి ఉన్న హ్మ్, సోదరుడు కాబట్టి. ఆయన అన్యాయం చేసిండనేది వాస్తవము. జరిగింది. సరే ఆ భూముల మీద ఎస్సీ, ఎస్టీ భూములని చెప్పేసి ఏదో ఒక కుక్కని కొట్టాలంటే పిచ్చిదాన్ని ముద్రేయడానికి ఏదో ఒకటి చేసిండు ఎల్లగొట్టినాక మేము ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరించే ప్రయత్నం చేస్తాడు మనోడని ఈటెల రాజేందర్ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది తెలంగాణ సమాజంలో. తర్వాత కమ్యూనిటీ కూడా మంచి కమ్యూనిటీ. కానీ తను ఎత్తుగడల్లో వైఫల్యం వల్ల ఈ పరిస్థితి వచ్చినా హ్మ్. తను ఎంచుకున్నది ఏంటి, భావజాలం ఏంటిది అని అందరూ ఆలోచిస్తారు. అలాంటిది బీజేపీ ఎందుకు ఆలోచించదని అనుకున్నాను. అదే ఈ సఫికేషన్. హ్మ్. ఇప్పుడు అద్దంకి దయాకర్‌కి బీజేపీ నాయకులు ఎవరన్నా దూరమా? హ్మ్. కిషన్ రెడ్డి నుంచి మొదలు కిషన్ రెడ్డి యాత్రకు మేము పార్టిసిపేట్ చేసినాం. జేఏసీలో మాతో కలిసి ఉన్నాడు. లేదంటే అదే బండి సంజయ్ గారైనా లేకపోతే మన రామచంద్రరావు గారైనా మాకు అందరు మిత్రులే. అందరు ఆత్మీయులే ఉన్నారు దాంట్లో. ఇప్పుడు రఘునందన్ గారైనా. హ్మ్. ఎవరు దాంట్లో మన లక్ష్మణ్ గారైనా సరే మాతో కలిసి ఉన్నోళ్ళే గదా! చాలా 10, 15 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. మేము బీజేపీకి పోలేక కాదుగా. సిద్ధాంత వైరుధ్యం కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చవు. అది ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ నుంచి మనోడు ఎక్స్‌ట్రీమ్ రైట్‌కి పోవడం అనేది హ్మ్. రాజకీయ అవకాశం కొరకా? లేకపోతే అవకాశవాదం కొరకా అనే దాని విషయంలో అవకాశాన్ని గూడా వాళ్ళ అవకాశవాదంగా తీసుకున్నారు సో, అంటే బీజేపీ అప్పుడు అని. ఈటెల తప్పు చేసినట్రా జాయిన్ అయ్యేటప్పుడు? నాకు తెలిసి ఆయనకు బీజేపీ నా వ్యక్తిగత బీజేపీ ఆయనకు యాప్ట్ కాదు. సరైనది కాదు. ఆయన మైండ్ సెట్‌కి యాప్ట్ కాదు. హ్మ్. కాకపోతే రాజకీయాలే గదా! గద్దరన్న అంటుండే ఓసారి, "అరేయ్! నీకు బీజేపీ నచ్చినా నచ్చకపోయినా హ్మ్. బీజేపీ ఒక రాజకీయ పార్టీ గదా! మీరు అన్ని మతాలు కలిసి ఉండాలని కోరుకునే పార్టీ మీదైతే, అన్ని మతాలు కలిసి ఉన్నా మేము హిందువులమే ఎక్కువ అని చెప్పే పార్టీ అది. హ్మ్. ఇంతే. కానీ మీకు ఓట్లు కావాలా, వాళ్ళకి ఓట్లు హ్మ్. ఫార్మాట్ సేమ్ గదా! హ్మ్. మీ మీ వాదానికి, వాళ్ళ వాదానికి ఎవరు ప్రజలు అంగీకరిస్తే వాళ్ళు గెలుస్తారు. ఓకే. అది ఫక్త్ పొలిటికల్ పార్టీ గదా! హ్మ్. ఆర్ఎస్ఎస్సో లేకపోతే ఇతర ఆర్ఎస్ఎస్ వింగ్సో అవి భావజాల వ్యాప్తిలో హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడంలో వాటి ఎత్తుగడలు వేరుంటాయి. ఓకే. కానీ మీ ఐడియాలజీకి, వాళ్ళ ఐడియాలజీకి సెక్యులర్ ఐడియాలజీ, రిలీజియస్ ఐడియాలజీ. హ్మ్. రిలీజియస్ ఓరియెంటెడ్ ఐడియాలజీ గదా! 2 పార్టీలే గదా! పార్టీలు ఓటు కోసం వస్తాయి గదా! అని హ్మ్. అన్నాడు. అంటే ఏంది ఫక్త్ పొలిటికల్ పార్టీకి అట్లా చూసినా గూడా హ్మ్. భావజాల రీత్యా వాళ్ళకు సెంటిమెంట్ ఉంటది గదా! వాళ్ళ విచారధార నుంచి వచ్చినోళ్ళని లీడర్లు జేసుకోవాలనుకునే క్రమంలో తను ఆశపడ్డాడు అని అనుకుంటున్నా. హ్మ్. ఇప్పుడు ఇంకా ఈ ఆశలున్నాయా? లేవా? నాకు దెలియదు మీకు గానీ ఇప్పటికి గూడా చాలామంది సోషల్ మీడియాలో కొన్ని కామెంట్‌లు పెడుతుర్రు. అన్నా మీరు అప్పుడే తప్పు చేసిర్రు అడుగుబెట్టి, ఇప్పటికైనా బయటికి రండి. సొంత పార్టో లేకపోతే ఇంకో పార్టీలోకి పోండి. ఆ భావజాలాలు మీకు వర్కౌట్ కావని ఒక సలహా సూచనలు ఇస్తున్నారు. అట్లా ఒక ఉద్యమకారుడిగా మీరేమన్నా ఈటెలకు సలహా సూచనలు ఏమన్నా ఇవ్వాలనుకుంటారా? వ్యక్తిగతంగా అయినా పార్టీలు పక్కన పెడితే. సలహా సూచనలిచ్చే స్థాయి నాది. తనకు గాదు. తను నాకంటే హ్మ్. తెలివి కల్లోడే, నాకంటే రాజకీయ నేర్పరినే. కానీ అప్పుడప్పుడు తాత్కాలిక ఎత్తుగడల్లో హ్మ్. తప్పిదాలు జరిగితే, సమస్యలొచ్చినప్పుడు మన మైండ్‌తో ఆలోచించుకుంటే మంచిది మనకేంటి అనేది. ఇప్పుడు నేను కాంగ్రెస్‌తోనే మై లైఫ్ అనుకోని ఉన్నాం. ఇంక ఓకే. మాకింక వేరే అవకాశం వచ్చినప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అవును. పార్టీ నన్ను ఏం చేసుకుంటది? నాకు పార్టీ ముందా? పదవి ముందా? అనంటే నేను పార్టీనే ముందని ఉన్నా. పార్టీ ఓకే. ఫస్ట్ అని చెప్పిన. హ్మ్. మా అధినాయకత్వానికి గాని, మా ముఖ్యమంత్రి గారు గాని. ఇప్పుడు మనోడు డైవర్ట్ అయితున్న కొద్దీ పలచన అయిపోతది గదా! హ్మ్. బీఆర్ఎస్. వాస్తవానికి ఆయన లెఫ్ట్ ఓరియెంటెడ్ అయినా చాలామంది లెఫ్ట్ లీన్ పొలిటీషియన్స్ అంతా బీఆర్ఎస్‌లో అకామిడేట్ అయ్యిండ్రు. ఓకే. బీఆర్ఎస్ నుంచి తను ఎగ్జిట్ అయితున్నప్పుడే ఆలోచించాల్సింది ఏ పార్టీ అయితే రైట్ అనేది. అని. హ్మ్. సో, బీజేపీ నేషనల్ పార్టీ అనే ఆలోచనతోని అవకాశం ఇస్తారు ఓబీసీకి అనే ఉద్దేశంతోని అని అనుకోనుండొచ్చు.
బట్ ఇప్పటికైనా ఏం నిర్ణయం తీసుకున్నా కొంత గతం కంటే పలుచన పడ్డ మాట వాస్తవం. ఇప్పుడు మేము విమర్శించే అప్పుడప్పుడు చూసి కొంత ఇబ్బంది పడుతుంటాడు, కొంచెం చూసి మాట్లాడాలని చెప్తుంటాడు, కానీ రాజకీయాలు షూడ్గానే చేయాలి. ఓకే. ఇప్పుడు వివిధ రకాలుగా ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాం బీజేపీని మళ్ళీ ఆయన దగ్గర చేసి పెద్ద లీడర్ చేస్తారేమో చెప్పలేదు. లేదంటే వాళ్ళ వ్యక్తిగత వైరుధ్యాలతో నేను బయటికి వెళ్ళి ఆయన పార్టీ పెడతాడేమో, అట్లా కూడా చెప్పలేము. ఏ ఆప్షన్ అయినా సరే పిన్ పాయింటెడ్గా చాలా షూడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. మన మన తడబాటు ఎప్పుడు కూడా మార్పు మంచిదే, కానీ మార్పు మరక కావద్దు. సమస్య ఇప్పుడు అక్కడ రాజకీయ నాయకులకు వచ్చే మేజర్ సమస్య అదే. ఇప్పుడు మనం ఇటు డైవర్ట్ అవ్వడం ద్వారా మనకు మేలు జరుగుతుందేమో ఈ నుంచి. ఏదో చాలామంది ఏమంటారు, పార్టీ మారిన వాళ్ళు ఎక్కువ నాయకులు అవుతుండ్రు అంటే అవకాశానికి సరైన ప్రతిభకు సరైన అవకాశం రాకపోతే కూడా కొంత మార్పులు ఉంటాయి. ఓకే. సో దాంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా రాజేందర్ గారితో సమాజానికి నెగిటివ్ ఏమి ఉండదు. అంటే ఆయన నెగిటివ్ చేసేట ఆయన కాదు, ఏదో కేసీఆర్ మాదిరిగా తెలంగాణ అని పేరు చెప్పేసి తెలంగాణను దోచుకునే తత్వం అట్లా అట్లా కాదు. ప్రోయాక్టివ్ లీడర్స్తోని సమాజానికి మంచిదే. భావ వైరుధ్యాలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ డిఫరెంట్, అది వేరు. ఓకే. కానీ సమాజం పట్ల కమిట్మెంట్ ఉన్నోడే కాబట్టి చూద్దాం ఏం చేస్తాడు. మేము గతంలోనైతే కాంగ్రెస్కి వస్తే మంచిది అనుకొని చాలా కోరుకున్నాం. ఆయనకు ఇప్పుడు కోరుకోవట్లేదా? ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అనుకోవట్లేదు. నేనైతే ఇప్పుడు నేను నాటి ఏమంటారు, నేను డిసిషన్ మేకర్ని కాదు, ఒపీనియన్ మేకర్ని కూడా ఇప్పుడు కాదు, కానీ ఆ రోజుల్లో కొన్ని ప్రయత్నాలు వారు కూడా చేసినట్టుగా నాకు సమాచారం ఉండే. అప్పుడు వస్తే బాగుండు, ఎందుకంటే కొంత సోషల్ సెక్యులర్స్కు కాంగ్రెస్ కంటే బెటర్ అకామిడేషన్ వేరే పార్టీలు ఇవ్వలేరు. అన్ని పార్టీలు కాంగ్రెస్లో ఉండొచ్చు, కొన్ని పార్టీలలో ఉండలేరు, కానీ కాంగ్రెస్లో ఒకవేళ ఈటల కాంగ్రెస్కి వచ్చినంటే ఇవిడే వ్యక్తి కలిసిపోయే వ్యక్తి అనుకుంటున్నారా? కలవలేని అనుకుండేమో అప్పుడు అనుకొని దట్ ఆల్టర్ అయి ఉంటాడు. ఏదేమైనా సఫకేషన్ కనబడుతున్నది, వాస్తవం అది. ఇప్పుడు ఇష్టం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా భరిస్తారు, ఇష్టం లేకుంటే ఆ డైలాగ్స్ వస్తాయి. సో అది వచ్చినాయి అని అంటే ఎవరితో వైరుధ్యం ఉన్నా ఈజ్ నాట్ గుడ్ అన్నట్టు కదా. ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటున్నంటే, తెలంగాణలో ముదిరాజ్ కమ్యూనిటీ అనే కాదు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమాల్లో సీరియస్గా పనిచేసిన వాళ్ళు ప్రజలకు మరింత పునరంకితం అయ్యే విధంగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది. ఓకే. ఎందుకంటే అంత సాక్రిఫైస్ చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణ మలిదశలు అంటే పరిపాలనలో వాళ్ళు ప్రతిపక్షంగానో అధికార పక్షంగానో ఏదో ఒక రకంగా ఉంటే తెలంగాణకు ఇంకెక్కువ మేలు జరుగుతుంది. ఏమంటాము, తెలంగాణ ఉద్యమంలో లేకున్నా తెలంగాణ సోయి ఉన్నా కూడా. సో తనకు చూద్దాం ఏం జరుగుతుందో. నాకైతే నేను అనుకుంటున్నా ప్యాసిఫై అయిపోతారేమో. ఓకే. అది ఒక జర్క్ లాంటిది అని అనుకుంటున్నా. ఏదున్నా బీజేపీ ఐడియాలజీ లేని వాళ్ళను లేపదు అని అయితే చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏంది వాళ్ళకు స్టేట్ ప్రెసిడెంట్ ఇష్యూనే కదా కోరుకున్నాను. రైట్గా శ్రీ గణేష్ విషయానికి వస్తే ఎట్లా చూస్తారు? ఒక ఎమ్మెల్యే మీద జరిగినటువంటి దాడిని అద్దంకి దయాకర్ ఏమైనా ఖండించే ప్రయత్నమో, లేకపోతే శ్రీ గణేష్కి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం? నేను అదే చేస్తున్నా ఇంతకు ముందు నుంచి మిత్రునికి మార్నింగ్ కూడా చేసిన. అది ఎవరి మీదనైనా, నాట్ ఈవెన్ మై పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేస్ అయినా కూడా ఎవరి మీదనైనా దాడి అనేది అప్రజాస్వామికం, అది చేయాల్సిన అవసరం ఉండకూడదు, రావద్దు కూడా అని కోరుకుంటా. అన్నిటికంటే ముఖ్యంగా మానవుడు నాన్ కాంట్రవర్షియల్గా అందరితో చాలా సోబర్గానే మెలుగుతుంటాడు అందరితో, అసలు ఏ బేసిజాలు కూడా ఉండవు. సో అలాంటి వ్యక్తి మీద దాడికి ప్రయత్నం జరిగిందంటే నేను అనుకుంటున్నది ఇన్సిడెంటల్గా జరిగింది అని ఒక ఆలోచన ఉంది. ఏదున్నా ఇది పెద్ద మెసేజ్ పోయింది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు. సో అట్లాంటి నెగిటివ్ మెసేజ్ పోకుండా ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు విపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా దాడులు జరగాలను, వాళ్ళ మీద ఇంకోటి జరగాలని కోరుకోవడం మా ప్రభుత్వం అయితే కాదు, ఎవరిదైనా. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉంటే భావ వైరుధ్యంతో పోట్లాట ఉండాలి తప్పితే
ఈ వ్యక్తిగతంగా దాడులు చేసి ఈ కల్చర్ అనేది అంత మంచిది కాదు. అసలు రాజకీయాలకు అది యాప్ట్ కూడా కాదనేది నాకు ఉమ్, ఉన్న అభిప్రాయం. డెఫినెట్‌గా చూద్దాం. నేను గణేష్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా. ఉమ్, ఎందుకంటే మాకు హైదరాబాద్ సంబంధించి తర్వాత ఎస్సీ తను కూడా అవును. దళిత ప్రజాప్రతినిధి కొంచెం ఎప్పటి నుంచో మాతో కలిసి కూడా ఉండే మిత్రుడు. తను వ్యాపారవేత్తగా ఉన్నప్పటి నుంచి కూడా గీతారెడ్డి గారి దగ్గర నుంచి నాకు పరిచయం. దాదాపు ఒక 20 ఇయర్స్ పరిచయం. ఉమ్. ఎక్కడ కూడా నాన్ కాంట్రవర్షియల్‌గా ఉండే పరిస్థితి కానీ ఇలాంటివి జరగడం అనేది దురదృష్టకరం. జరగకుండా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తది. ఇట్లా దాడికి ప్రయత్నించిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం కానీ వాళ్ళు సీరియస్గా ఎంక్వైరీ దొరికితేనైతే ఉంటుంది కదా, డెఫినెట్గా దొరికితేనైతే ఉంటుంది కదా. అది ఎంక్వైరీలో తెలిసిన తర్వాత దాన్ని ఏంటి అసలు ప్రిమా ఫేసి ఏమైందనే దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళని కూడా పూలదండలు వేసి కూర్చోబెట్టలేము కదా, దాడులు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా. అది లేకపోతే ఏదైనా ప్రేరేపితంగా జరిగిందా, ఓకే, అదే ఒక అంటే ఏమంటారు, ప్రణాళికబద్ధంగా జరగడము, లేదంటే అప్పటికప్పుడు జరగడము, ఇవన్నిటి బట్టి తీవ్రత ఉంటుంది. కాబట్టి ఏదున్నా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అంశం అని నేను భావిస్తాను. రైట్. ఇది మొత్తం మీద సో దాడిని అయితే ఖండిస్తున్నాం. సో అందరితో చాలా పాజిటివ్గా ఉండేటువంటి శ్రీ గణేష్ మీద మరి అక్కడ స్పాంటేనియస్గా జరిగిందా లేకపోతే ఎవరైనా ప్రేరేపిస్తే ఆ దాడికి ప్రయత్నం చేసిరా అనేది తేలాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఎవరు దాడికి ప్రయత్నం చేసినా వాళ్ళ మీద అయితే యాక్షన్ ఉంటుందని చెప్పేసి అతనికి దగ్గర చెప్తూనే, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడ కూడా జరగట్లేదు, కావాలని ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విచారణ కంటిన్యూ అవుతుంది. రేపు ఆ విచారణ గనక మరి ఎవరు అసలైనటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు అనేది కూడా తేలబోతుంది. కాళేశ్వరం అయినా లేకపోతే ఇతరితర అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి వేళ మరి ప్రతిపక్షాలు కావాలని అధికార కాంగ్రెస్ మీద చేస్తున్నటువంటి బదనామే తప్ప ఎంతవరకు నిజాయితీ లేదు ఫోన్ ట్యాపింగ్లో అనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతున్నది. నిజంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా లేకపోతే కేవలం ఇదొక బురద జల్లుతున్నటువంటి వ్యవహారంగా చూడాల్సినటువంటి అవసరం ఉందనేది భవిష్యత్తులో తేలబోతుంది.